అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మణికొండలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక 3000 స్క్వేర్ ఫీట్ అనేది ఫ్లాట్ సేల్కి వచ్చింది. మణికొండలో మనకి చాలా చిన్న స్క్వేర్ ఫీట్ సైజులే మనం ఇన్ని సంవత్సరాల్లో తీసాము. అంటే పెద్ద సైజులు దొరకటం చాలా కొంచెం కష్టం అనమాట. మనకు అయినప్పటికీ కొన్ని ఒక 5 ఫ్లాట్స్ వచ్చినాయి. 3000, 3500, 2800, 2600, 2300 అన్ని 4 BHKలు, 3 BHKలు. ఇప్పుడు మనం చూపిస్తున్న స్టేర్ కేసు ఇక్కడ ఆపోజిట్ ఇలా వచ్చేసి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడవచ్చు, ఇది గ్రిల్ పెట్టుకున్నారు ఇక్కడ. మనకి ఇది వచ్చేసి ఓన్లీ ఇక్కడ షూ ర్యాక్ సంబంధించిన దానికి ఇది ఓపెన్ పెట్టి కాకుండా వీళ్ళు గ్రిల్ పెట్టారు. మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. చూడవచ్చు, ఓకే. ఇది మెయిన్ డోర్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి గ్రిల్లు. మీకు ఇక్కడ ఎలక్ట్రికల్ అంటే మన మెయిన్ సంబంధించిన మొత్తం స్విచ్లన్నీ మెయిన్ ఇక్కడ పవర్ సంబంధించినవన్నీ మనకు ఏదైతే వుడ్ ఉందో దాంట్లో అనేది ఫిట్ చేశారు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. మనకు డోర్ కూడా చూడవచ్చు, ఆల్మోస్ట్ 4 ఫీట్ ఎడల్పు అనేది చూస్తే 4 ఫీట్ అబోవ్ ఉంది. అంటే మెయిన్ డోర్ చాలా బిగ్ డోర్ అనమాట. ఇది మనం ఇలా ఎంటర్ అయినాక ఇలా ఎంటర్ అయ్యామంటే ఇలా రైట్కి వస్తే చూడవచ్చు, మనకి ఇదంతా హాలు. దీనికి బాల్కనీలు చాలా హైలైట్ అని చెప్పవచ్చు ఈ ఫ్లాట్కి. చూడవచ్చు, అంటే ఇంకా మీరు ఇంటీరియర్గా అంటే ఇంటీరియర్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ ఎస్ఎఫ్టీ దీనికి చాలా ప్లస్. లొకేషన్ అనేది చాలా హైలైట్ అండి. మెయిన్ ఇది లొకేషన్ అనమాట. ప్రైజ్ అనేది టెంప్టింగ్ ప్రైజ్ అండి. నేను ఇప్పుడు పెట్టే ప్రైజ్ అనేది మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు. నేను ముందే చెప్తున్నాను. ఆ ప్రైజ్ డీటెయిల్స్ ఏందో మీరు చూడండి. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా. మీకు ఇక్కడ మిడిల్లో కానీ ఈ మిడిల్లో పార్టివేషన్ ఇలా పార్టివేషన్ చేయించుకుంటే ఇది మీకు సపరేట్ అయిపోతుంది. మీకు అక్కడ డైనింగ్ వస్తుంది. చూడవచ్చు, ఇది ఓపెన్ కిచెన్ లాగా చేశారు. ఇది ఇక్కడ బాల్కనీ పెద్దగా ఉంటుంది, అక్కడ బాల్కనీ అనేది పెద్దగా ఉంటుంది. చూడవచ్చు, ఇది డైనింగ్. ఇప్పుడు మన ఇటు సైడ్ వచ్చేసి ఇది బాల్కనీ అనమాట. మీకు ఫస్ట్ బెడ్రూమ్ కానీ చూపిస్తాను. ఇది చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గది. ప్రేయర్ గది అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇదొక బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూమ్ లాంటిది. చూడండి, ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా ఉంటుంది. ఇది మనకు విండో. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది. మీకు అది చూపిస్తాను. మీకు ఇటు సైడ్ ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్. ఓకే, మళ్ళీ మనం హాల్లోకి ఇలా ఎంటర్ అయినాక మీకు ఇటు సైడ్ చూసినట్టయితే ఇందాక డైనింగ్ అని చెప్పాను, మీకు ఇక్కడ బాల్కనీ చూపిస్తాను. ఈ బాల్కనీ ఎంత ఫీజిబుల్గా ఉంటుందంటే మనకి వాళ్ళ బాల్కనీలు ఎంత సైజులు దొరకటం కష్టంగా ఉంది. ఓకే, చూడండి, ఇది బాల్కనీ. ఈ బాల్కనీ మీకు చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే మనకి ఇక్కడ ఈవినింగ్ పూట అంటే ఈ ఫ్లాట్లో ప్రజెంటు ఎవరు ఉండట్లేదు, ఖాళీగా ఉండటం వల్ల కొంచెం క్లీనింగ్ అనేది చేయలేదు. ఇలా ఉంది, ఇక్కడ దాకా ఉంటుంది. ఇలా మళ్ళీ స్ట్రైట్ ఉంటుంది. చూడవచ్చు, ఇటు మీకు ఇక్కడ సిట్అవుట్, మంచి సిట్అవుట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇటు నుంచి వెంటిలేషన్ సూపర్ ఉంటుంది. ఇటు నుంచి వెంటిలేషను మీరు ఎక్కడ కూడా చూసుకున్నట్టయితే బాల్కనీ ఇక్కడ దాకా వాష్ ఏరియా వస్తుంది. ఓకే, ఇక్కడ బయట వాష్ ఏరియా ఉంది. మళ్ళీ మీకు కిచెన్లో నుంచి కూడా వాష్ ఏరియా అనేది అక్కడ సపరేట్ ఉంది. మీకు ఇటు చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, మీకు ఇక్కడ కబోర్డ్స్ చూసుకోండి. ఇది కబోర్డ్స్ ఇక్కడ. ఇది ఓపెన్ కిచెను. ఫ్లాట్ అనేది మనం ఇది చూడాల్సి ఉంది, చేయించుకోవాల్సిన పని అయితే ఉంది. నేను చెప్తున్నాను, కంపల్సరీగా చేపిస్తే దీని ఫ్లాట్ లుక్కే మారిపోతుంది. ఈ స్క్వేర్ ఫీట్ సైజు, లొకేషను, ప్రైజు చాలా దీనికి అనేది మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే నేను చెప్పేది అయితే ఈ ప్రైజ్ వైజ్గా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను నేను. అంత బెస్ట్ ప్రైజ్ అనేది ఉంది ఇది. ఇది చూడవచ్చు, ఇది మీకు మళ్ళీ వాష్ ఏరియా కిచెన్ పక్కన. ఈ వాష్ ఏరియా కూడా చూడవచ్చు, ఓపెన్గా ఇచ్చారు, చాలా స్పేసెస్గా ఇచ్చారు. మీరు ఇటు చూసినట్టు ఇందాక మీకు చూపించా కదా బాల్కనీ ఇక్కడ దాకా వస్తుంది. ఇటు నుంచి వెంటిలేషన్ ఉంటుంది, ప్లస్ అలాగే ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, అంటే ఇవన్నీ లైట్లు లేవు కాబట్టి మనకి కొంచెం క్లారిటీగా అనిపించకపోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం దాకా ఉన్నారు, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి
రెంట్కి ఇచ్చారు వాళ్ళు. అందువల్ల ఇలా ఉంది ఫ్లాటు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము, చూడండి. హాల్లోకి వచ్చాం. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్, చూడండి. ఇది కామన్ బాత్రూమ్, ఇది బాల్కనీ. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇది చాలా బాగుంది. ఈ బాల్కనీ కూడా చూడవచ్చు, స్పేసెస్గా ఉంది. అంటే యూజ్ చేసుకొని దీన్ని సిట్అవుట్ ఏరియా లాగా చేసుకుంటే, ఇప్పుడు కొత్త గేటెడ్ కమ్యూనిటీలు ఏం చేస్తున్నారు, మంచిగా సిట్అవుట్లో రెడీమేడ్ గార్డెన్ అనేది ఫ్లోరింగ్ అది వేసుకుంటున్నారు. ఫ్లోరింగ్ పైన షీటు, దాని మీద మనకి చైర్స్ సెట్టింగ్ మంచిగా సెటప్ చేసుకొని చాలా బాగా చేసుకుంటున్నారు. కొన్ని నేను చూశాను ఆల్రెడీ, కొన్ని అలా మన వీడియోలు కూడా తీసాము. ఇక్కడ చూడవచ్చు. మనకు మళ్ళీ ఇక్కడ ఒక లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ అన్నీ ఉన్నాయి, చూడవచ్చు. ఇది టీవీ యూనిట్ అన్నీ ఉన్నాయి. మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, చూడండి. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ చూడవచ్చు. కబోర్డ్స్ కానీ, బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. బెడ్రూమ్ సైజ్ అయితే చూడండి. మనకి ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్లోర్కి ఇటు సైడ్ ఒకే ఒక ఫ్లాట్ కాబట్టి 3 సైడ్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది. మీరు లైవ్లో ఫ్లాట్ చూస్తే మీకు ఇంకా అర్థమైపోతుంది. ఎందుకంటే వీడియోలో అంత వివరంగా మనం చెప్పలేం కాబట్టి, చూపించలేం, చెప్పొచ్చు కానీ చూపించలేం. మనం ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్, చూడండి. ఇది డ్రెస్సింగ్, అక్కడ మిర్రర్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్, ఇది బాత్రూమ్. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్, చూడవచ్చు. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. మళ్ళీ మనం హాల్లోకి వస్తే ఇంకొక బెడ్రూమ్, ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. మన 3000 ఎస్ఎఫ్టీ అయినా ఇలా మీకు హాల్ అనేది ఈ స్పేసెస్ ఎక్కువ ఇచ్చి బెడ్రూమ్స్ అనేది 3 బెడ్రూమ్స్ చేశారు. ఇది ఒక థర్డ్ బెడ్రూమ్, చూడవచ్చు. చూడండి, ఇది థర్డ్ బెడ్రూమ్. కబోర్డ్స్ కానీ, మీకు ఇటు సైడ్ కబోర్డ్స్, డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు. ఇది మీకు అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించింది. ఈ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది. దీంట్లో టబ్ కూడా ఉంటుంది, చూడండి. ఇది టబ్బు. ఓకే, అంటే స్పేసెస్గా ఉంది. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఓకే, ఇది అండి. ఇది మనకి 3000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది 3 BHKనండి. మనకు మీకు చూసినట్టయితే ఇక్కడ ఒక బెడ్రూము, అక్కడ ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూమ్, 3 బెడ్రూములు. మీకు అటు సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది, ఇటు సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది. 2 మనకి బిగ్ హాల్ అనేది చూడవచ్చు. ఇది చూసుకుంటే మీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కాబట్టి మీరు ఏడదాకా ఏదైనా మధ్యలో పార్టివేషన్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది పార్టివేషన్ చేయించుకుంటే. ఓకే, చాలామంది మనకు 2 కార్ పార్కింగ్ అనేది కూడా అడుగుతున్నారు. ఈ ఫ్లాట్కి మనకు 2 కార్ పార్కింగ్ ఉంది. 2 కార్ పార్కింగ్ అనేది మనకి ఈ ఫ్లాట్కి అనేది పార్కింగ్ అనేది ఉన్నాయి. చాలామంది 2 పార్కింగ్ అడుగుతున్నారు, చూడవచ్చు. ఓకే, ఇది డీటెయిల్స్ 3000 ఎస్ఎఫ్టీ. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఓకే, ఇది అండి. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, మీకు ప్రైజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అక్కడ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.